క్రైస్తవ్యంలోని దొంగ బోధకుల బోధలు సహించలేక 25 నా తపస్సులో బైబిల్లో ఉన్న ప్రతి మూలాన్ని వెతికి పట్టుకొని ఈరోజు ప్రపంచంలో అనేక మంది దొంగ బోధకుల్ని అప్పగించవలసి వచ్చింది. మీ ముందు పెడుతున్నాను. ఏమంటే వాళ్ళ గురించి మనం ఎందుకు అనాలంటే, తప్పు చేసేవాడిని బెత్తంతో కొట్టకపోతే వాడు బాగుపడ్డావు. ఏనైనా పోయిన వారం చదివాం మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి, అనేక మంది అబద్ధ ప్రవక్తలు, లేని మాటలు, దేవుడు చెప్పని మాటలు, బైబిల్లో లేని మాటలు, దేవుడు రాయని మాటలు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఏమండి, ఇక దినకరను ఎలా మోసం చేశాడో, జనాలు ఎలా మోసం చేస్తున్నాడో ఒకసారి మరి ఇది చదువుతాను. యేసు ప్రభుతో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడట దినకరను. యేసు ప్రభుతో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఆ కాంట్రాక్ట్ మీద యేసు ప్రభు గారు సంతకం కూడా చేశారట. ఇతను సైన్యం. మరి సంతకాలు చేసినప్పుడు అందరూ చేయాలి కదండి. యేసు ప్రభు చేయాలా, దినకరను చేయాలా? ఎక్కడైనా ఇలాంటి అగ్రిమెంట్లు ఉన్నాయా బైబిల్లో? అగ్రిమెంట్ చేయాలి, సంతకాలు. అంటే ఈ మధ్యన ముస్లిమ్స్ ఏమంటుంటారంటే, ఏమంటే బైబిల్ దేవుడే రాస్తే మత్తే రాసినాడు మత్తే సంతకం ఏదని అడుగుతున్నారు. ఏమండి, పౌలు రాస్తే పౌలు సంతకం ఏది అంటున్నారు. అంటే సంతకం ఉంటే నమ్ముతావా? అది పౌలే పెట్టాడని నేనేలా చెప్పగలను? ఏమండి, పౌలే పెట్టాడని ఎలా చెప్పగలను? వ్రాయబడిన వాక్యంలో వాస్తవం ఉన్నదా లేదా అని నీకున్న మట్టి మెదడులో ఆలోచనలో పొరల్లోనికి వెళ్ళాలి. అది దాన్ని బట్టి మనిషిని నమ్ముతాం. నేను మంచోడిని అంటే సరిపోదు. ఆయన ఎంత మంచోడో పనులు చేసిన వాడే ఉండాలి. అనగనగా రాజు 7 కొడుకులు వేటకెళ్ళారు. 7 చేపలు పట్టడం రాజు కొడుకులు వెళ్తారా? అందులో 7 కథ తప్పని ఎందుకంటున్నావు అంటే, వాస్తవం లేని కథలు ఇవన్నీ. వాస్తవం లేని కల్పనా కథలు అంటారు వీటిని. అలాంటి కథ చెప్తున్నాడు దినకరను. యేసు ప్రభుతో కాంట్రాక్ట్ చేసుకొని ఈయన కూడా సంతకం పెట్టాడట. అప్పుడు యేసు ప్రభు దినకరన్ ఏ మీటింగ్కి వెళితే అక్కడికి వస్తానని అగ్రి అయ్యాడట. యేసు ప్రభు ఏమని ఒప్పుకున్నాడు దినకరన్ దగ్గర? నాయనా, నువ్వు ఏ మీటింగ్కి వెళ్ళినా నేను నీ పక్కన ఉంటాను కనుక యేసు పిలుస్తున్నాడు రాను, నీ పేరు చెప్పక నా పేరు చెప్పన్నాడు అనమాట. యేసు పిలుస్తున్నాడు రా. యేసు ఎక్కడ పిలుస్తున్నాడు? జబ్బులు తీసాడని పిలిచాడా? జబ్బులలో వస్తే దాక్కున్నాడు ఆయన. ఏమంటే స్టేజ్ మీద యేసు పిలుస్తున్నాడు రా. ఏంటి? యేసు ప్రభు మరణించిన 1900 సంవత్సరాల తరువాత యేసు పిలుస్తున్నాడని ఈయన అంటున్నాడు. బాగా వినాలి. యేసు పిలుస్తున్నాడని ఈయన అనాలి. 1900 సంవత్సరాల తర్వాత యేసు పిలుస్తున్నాడని అంటున్నాడు ఈయన. ఇప్పుడు చూద్దరు కానీ మీరందరూ ఎన్నోసార్లు ఆయన పత్రికలో యేసు పిలుచున్నాడు. అట ఆయన స్లోగన్ యేసు పిలుచున్నాడు. యేసు ప్రభు వారు 1900 సంవత్సరాల క్రితం పిలవడం మానేశాడు. బాగా వినాలి మీరు. యేసు పిలవడం మానేశాడు. బాగు చేయమని రోగులు వస్తే పిలవడం మానేసి తప్పించుకున్నాడు. అంటే పిలిస్తే వస్తారు ఈ దొంగ సన్నాసులు, రోగాలు తీసుకుంటారు నా వల్ల, కానీ నన్ను మాత్రం యేసు ప్రభు వారండి మొదటి శతాబ్దంలో ఎంతమందిని బాగు చేసి ఉంటాడు, ఎంతమంది రోగాల నుంచి తప్పించుంటాడు ఆయన. సిలువ వేయబడినప్పుడు ఎవడైనా వెళ్ళి ఎందుకయ్యా ఆ మహనీయుని సిలువ వేసడం ఒక్కడు అడిగాడండి అంటే అడగలేరు. అవసరాలు అతని వలన తీర్చుకుంటారు. యేసుక్రీస్తు వలన అవసరాలు తీర్చుకునే గ్యాంగ్ ఇది. తొట్టి గ్యాంగ్ అంటారు దీన్ని. రౌడీ ముఠ అంటారు వీటిని. అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిపోగానే ఆడపిల్లని ప్రేమించానంటాడు, అదంటాడు, ఇదంటాడు, గర్భం రాగానే కనపడకుండా పోతాడు.
దేవుని పిల్లలారా, యేసు ప్రభు గురించి చదువు ఒకసారి మనం. ఆయన దాక్కున్నాడనే సంగతి యోహాను సువార్త. అందరూ బైబిల్ తీయాలి. నెట్టను వీక్షిస్తున్న ప్రపంచంలో ఉన్నటువంటి నా పిల్లలందరూ జాగ్రత్తగా వినాలి. ఇలాంటి దొంగ ప్రవక్తలు, దొంగలు వీళ్ళు. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసేటండి బాబు. చచ్చిపోను లేపాడు, గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇచ్చాడు, కుంటి వాళ్ళకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినా వారాయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇంకెందుకని చేయాలి? ఓరు బాబు మందు వచ్చేస్తున్నారా బాబు, పదండి దాక్కున్నాడు యేసు ప్రభు. ఈయన దాక్కుంటే ఈయన బయటకు వచ్చాడు. దాని కారణం యేసు పిలుస్తున్నాడు, రా. ఆడి చేయలేదు, నువ్వేడి చేస్తావురా? మహానుభావుడే ఆ జనాన్ని దొంగ జనం అనుకుని దాక్కున్నాడే. పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి. పిల్లలు పుడితే దేవుడు కానికిచ్చుకుంటాడు అంటాడు. దేవుని నమ్మడు. ఏమన్నాడు? అగ్రిమెంట్ ఏమైనా సైన్ చేసాడు యేసు ప్రభు. ఆయన కూడా సైన్ చేశాడు. ఒకసారి చూద్దామండి. లైట్స్ ఆఫ్ నాయన. అదిగో దినకరన్స్ కాంటా ఉన్నాయన. ఆ అక్షరాలు చూడండి, దీని ముందు అక్షరాలు చూడండి. దినకరన్స్ కాంట్రాక్ట్ విత్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. కాంట్రాక్టా? ఇక ఎక్కడ రోడ్డు వేయడానికి, ఏ మేడ కట్టడానికి? ఏమండి, ఇక వాడు ఏంటంటున్నాడో వాడినోడితోనే అన్న మాటలు మీరు వినండి, చూడండి. When you are preaching in the campaigns before lakhs of people, have you ever seen during your prayer time or when you're powerfully operating the gifts of the Holy Spirit, have you seen angels around you, beside you, and operating in the people, among the crowd? Well, you see, mostly when I signed the contract with the Lord Jesus Christ in heaven, He agreed that wherever I go, He will come. And whenever I stand up to preach, He will come and stand. So, 99.9% there He is. Normally, I do not start any meeting without singing a chorus. This chorus is not to enchant the people, but that's the time I give for the Almighty God to come and stand beside you. Yes, this secret nobody knows. ఏమండి, దొంగోడు ఎలా నవ్వుతున్నాడు చూసారా? ఏదైనా సాహసం చెయ్యాలి నవ్వడానికి, అంతేనా? సాహసం చెయ్యాలి. మాయం మాటలు చెప్తున్నాడు. ఇంకొక విషయం చెప్పంటారు మీకు. ఇప్పుడు చెప్పాడు, కోరస్ పాడాలట. ఆయన యేసుప్రభు రావాలంటే రప్పించడానికి, పావును రప్పించడానికి పుట్ట దగ్గర నాదస్వరం ఎలాగూతారో ఏమండి. యేసుప్రభు రావాలంటే ఏం చేయాలంటే కోరస్ పాడాలట. మళ్ళీ పెట్టిందని ఇప్పుడు పెట్టింది అదే. చూడండి ఆయన, దినకరన్ సైన్స్ కోరస్ టు ఇన్వైట్ జీసస్. దినకరన్ సింగ్స్ కోరస్ టు ఇన్వైట్ జీసస్. అంటే మొదటి కోరస్ పాడాడు అనుకోండి, రాలేదనుకోండి, మళ్ళీ రెండోసారి పాడుతాడట. ఒక తావులో ఉన్నాడేమో, లేట్ అవుతుంది కనుక ప్రోగ్రామ్ని పొడిగించడానికి ఇంక రెండోసారి కూడా మళ్ళీ కోరస్ పాడతాడట. ఈయన పాడితే కానీ ప్రభు రాడట. సైన్ మరి అగ్రిమెంట్ అలాగ అయిపోయింది. మరి అలా సంతకాలు పెట్టేసుకున్నారు. ఏమన్నా రైట్, ఇది కూడా చూద్దాం. But when I sing thinking of Him. Master, come. When I say you come, you can easily, if you can recollect the songs that I sing in the campaign, every song will be an invitation for Him to come. When I survey the wondrous cross పిలుస్తున్నాడండి
పిలుస్తున్నాడు యేసు ప్రభు. the Prince of Glory died. What a friend we have in Jesus. All our sins and griefs to bear. Nearer, my God, to thee, nearer to thee. So if I don't feel his presence, I sing one more chorus. ईशु बुलाता तुम्हें, ईशु बुलाता तुम्हें, ईशु बुलाता तुम्हें, ईशु बुलाता तुम्हें. You wait. I wait one more, and then he comes and stands. My voice will become different. Till then I'll speak in a very nice way, slow way and low way. But when he comes, then you can know the difference. The anointing, when he comes, the Holy Spirit comes. The anointing which is upon him, it comes. And I become a totally different person. So, what I say, I see him. So there is no necessity for the angels of God to come and stand by my side to encourage me. లైట్స్ ఏనా ఇప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఇప్పుడు 2 బిట్స్ చూసారండి వీడియో క్లిప్పింగ్స్ మీరు. మొదటి దాని కంటిన్యూషన్ ఇది. యాక్చువల్గా ఇంటర్వ్యూ చేస్తున్న ఆ వ్యక్తి ఏమడుగుతాడంటే, మీరు లక్షల ముందు మాట్లాడుతున్నప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి కనుక ఆ వరాలను ప్రజల్లో ఆపరేట్ చేయడానికి దేవదూతలు రావడం ఎప్పుడన్నా మీరు చూసారా అని ప్రశ్న వేశాడండి మొదటి క్లిప్పింగ్లో. అప్పుడు నేను చెప్తున్నాడు, మీకు తెలియాల్సింది ఒకటి ఉంది. నేను యేసుప్రభుతో కాంట్రాక్ట్లో సైన్ చేసినప్పుడు ఆయన ఒక విషయానికి అగ్రి అయ్యాడు. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఆయన వస్తానని అగ్రి అయ్యాడు కనుక దేవదూతలు రావాల్సిన అవసరం నాకు లేదు. 99.9% యేసుప్రభు వచ్చేస్తాడు. ఆయన రావడానికి నేను కొన్ని కోరసెస్ పాడతాను, అది ఎవరికి తెలియదు, దట్ ఈస్ సీక్రెట్. మంత్రముగ్ధుల్ని ప్రజల్ని చేయడం కొరకు నేను పాడను, యేసుప్రభుని ఇన్వైట్ చేయడం కోసం. ఒకవేళ ఆయన రాకపోతే ఇంకొకటి పాడతాను, అప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఎప్పుడైతే ఆయన వస్తాడో ఆయనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చేస్తాడు. యేసుప్రభు వచ్చాడంటే వెనకాల పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. వాళ్ళు వచ్చిన తర్వాత నా వాయిస్ చేంజ్ అవ్వడం మీరు గమనించవచ్చు. అంతకుముందు నా వాయిస్ ఒక రకంగా ఉంటుంది, తర్వాత నేను ఎంటైర్గా చేంజ్ అయిపోతాను, మీరు నా మీటింగ్స్లో గమనించవచ్చు అని చెబుతాడండి. వీడియో మార్చేస్తాడు. ఏమండి అది ఏడుపా పాట? కళ్ళు ఇప్పుడండి ఎంత నటనండి. అసలు యేసుప్రభు వస్తుంటాడా? అదో పాయింట్ అండి. ఇది అసలు ఎవరు పిలిస్తే వాళ్ళు వచ్చేటమే. మరి ఆ యేసుప్రభు నాకు ఎందుకు అబద్ధికుడిలా కనబడుతున్నాడండి. దినకరంద నిజం అనుకుంటే యేసుప్రభు అబద్ధికుడు అండి. బైబిల్లో రాయబడింది అబద్ధం అండి. ఎందుకంటే యేసుప్రభు ఏం చెప్పాడు ఒకసారి? యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి రాకడ, మొదట రాకడ సిలువేయబడ్డాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు కదండి. నేను వెళ్ళిపోతాను, మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల అక్కడ మీ అందరికీ స్థలాలు సిద్ధపరుస్తాను ఆత్మల లోకంలో. నేనుండు స్థలములో, నేను ఏ లోకంలోనైతే నా లైఫ్ సెటిల్మెంట్ నా తండ్రి ఉండమన్నాడు అక్కడే మీరును ఉండు లాగున మీరు కూడా చనిపోయిన తర్వాత అక్కడికి రావడానికి మరలా వచ్చి నేను మరలా వస్తాను. మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తానని ఉందో చూడండి బైబిల్లో. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి నేను అప్పుడప్పుడు వస్తానని ఏమనుందా? మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతాను. అంతవరకు ఆయన ఎక్కడుంటాడు? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినవి, కుదురుబాటు కాలాలు వస్తాయి. దేవుడు ఆది నుండి, ప్రారంభం నుండి తండ్రి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. పరిశుద్ధ ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది, వాళ్ళందరి నోట పలికించాడు. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట, లోకానికి మరలా యేసు ప్రభు వచ్చినంత వరకు ఎక్కడ ఉంటాడట? పరలోక నివాసి అయి ఉండుట అవశ్యం.
ఇట్ ఈస్ ఆర్డర్. ఆయన పరలోకంలో అన్ని దగ్గర ఉండాలి, రాడింక ఆయన. మరి మధ్యలో వచ్చి కనబడి మాట్లాడింది పౌలుతో ఎవరు? అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. మరి పౌలు దగ్గరికి వచ్చాడు కదండి, దంకారం దగ్గరికి వచ్చినట్టు పౌలు గారి దగ్గర కూడా వచ్చాడు కదండి ఆయన అంటారా మీరు? అపోస్తల కార్యం 9వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా నీవెవడవని అతను అడగ్గా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అంటాడేటి అంటే వచ్చాడా? 4వ వచనం. అప్పుడు అతడు నీవేళ నన్ను హింసించుచున్నావని, అది పౌలు గారిది, యేసుప్రభుది. నీవేళ నన్ను హింసించున్నావు అని ఒక స్వరం. ఎవరి స్వరం ఇది? ఈ స్వరం ఎవరిది? వీడికి సరిగ్గా తెలీదు, బైబిల్ చదివేవాడు కాదు వీడు. దొమ్మి అంతా ఆడ నోటుకొచ్చిందలా చెప్తాడు అంతే, బుర్రలో ఏం పుడితే చెప్తాడు. ఆయన ఎప్పుడు కూడా తండ్రి కానీ కుమారుడు కానీ మనుషుల దగ్గరికి వచ్చి మాట్లాడి, ఈవెన్ మోజెస్తో కూడా. మీరు గమనించాలి, ఇది మోషేతో దేవుడు మాట్లాడా అంటే దేవుడు వచ్చి మాట్లాడని మీరు అనుకుంటున్నారా? అబ్రహామే వాకిట్లో ఉన్నప్పుడు ముగ్గురు వచ్చారు కదా, వాళ్ళు దేవుళ్ళని మీరు అనుకుంటున్నారా? ఏమంటే సీనాయి కొండ మీద మోషే దగ్గరికి వచ్చి మాట్లాడింది దేవుడు అనుకుంటున్నారా మీరు? పిచ్చోళ్ళారా! ప్రతి చిన్నదానికి పరలోకం నుండి వీళ్ళు రావాల్సిన అవసరం ఏమి లేదు. నమ్మవా నువ్వు ఆయన్నే? వస్తే కానీ నువ్వు నమ్మవా? నువ్వు వచ్చి నమ్మవా? నువ్వు యేసుప్రభు రాకపోతే ఎవరు మాట్లాడుతున్నారో చూడండి. వచ్చి అటు పౌలుతో మాట్లాడినా, ఏలియాతో మాట్లాడినా, ఇష్యాతో మాట్లాడినా, అబ్రహాంతో మాట్లాడినా, దావీదుతో ఎవరితో మాట్లాడినా, ప్రవక్తలతో ఎవరితో మాట్లాడినా దేవుడు వచ్చి మాట్లాడవలసిన అవసరం అంత బిల్డప్ ఏం లేదు వీళ్ళ దగ్గర. అసలు దేవుడిని చూసి మాట్లాడగలరా మీరు? ఏమండి? ఏ కాలమందైనను చదివాను కదా మీకు, ఏ కాలమందైనను మీరు, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం చెబుతున్నాడు. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, తండ్రి స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, మోషే గారు చూడలేదని. అంటే మోషే గారితో మరి సీనాయి కొండ మీద మాట్లాడింది ఎవరు? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 30-31. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 30-38. 40 ఏండ్లైన తర్వాత సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో దేవదూత ఆయనతో మాట్లాడింది, తండ్రి పక్షాన్ని వచ్చి మాట్లాడింది. 38వ వచనం. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూత అంటున్నాడు మోజెస్. ఈ విషయం స్టెఫెన్ చెప్తున్నాడు ఇక్కడ. మరి పౌలుతో మాట్లాడింది ఎవరు? దేవదూత. ఏడు యేసుప్రభు చేస్తున్నాడట, పక్కగా కూర్చుంటున్నాడట, ఏడు సంతకం పెడుతున్నాడట. ఏటండి కహానీలన్నీ? ఏటండి? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని. అపోస్తల కార్యములు 20:30 వచనం. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతారు. వీడు బయలుదేరాడు. బైబిల్లో ఉండాలి కదండి. నువ్వు దేన్నైనా మాట్లాడుతున్నావు అంటే అది బైబిల్లో ఉండాలి కదా. బైబిల్లో లేదు, మరి ఏం చేయమంటారు? అందుకే పుట్టించాడండి పిడి సుందరరావు దేవుడు. రే నువ్వు వెళ్ళాలి, నీ టైం వచ్చిందిరా, నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు ఈ టైంలో నువ్వు వెళ్ళాలి. క్రైస్తవ్యం భ్రష్టు పట్టిపోతుంది. ఎవడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సిఎస్ఐడా, పెంతెకొస్తాడా, బాప్టిస్టోడా, ఏటి డామినేషన్ లేదు, ఏటి శాఖలేంటి? ఇదేమైనా మతమా? ఒరే మతం అనుకుంటుందిరా వీళ్ళు, క్రైస్తవ్యాన్ని మతం అనుకుంటున్నారు. నువ్వు వెళ్ళి చెప్పు మార్గం అని. పిడి సుందరరావు నోట వచ్చిన మాటలు ఇవన్నీ. ఈరోజు ప్రపంచంలో ఎవడి నోట రాని మాటలే పిడి సుందరరావు నోట అంటే వచ్చే మాటలు, దేవుని మాటలు అవి. దేవుడు నాతో చెప్పాడని, దేవుడు నాతో మాట్లాడాడని నేను ఎప్పుడైనా మీతో చెప్పానా? బైబిల్లో ఏమి మనం వినాలో, ఏమి చెయ్యాలో అవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఎందుకండి మరి జనాలు అలాగా అడి మీద పడిపోతున్నారు? ఏమండి? ఒక విషయం మీరు గమనించాలి. జగన్ జైలుకి వెళ్ళిన తర్వాత ఇన్ని కేసులు, లక్షల కోట్ల దోపిడీ చేసుకున్నాడని జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళా జగన్ పార్టీని గెలిపించారంట జనం. యేసు సిలువ వేయబడిన తర్వాత బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారండి. నేరస్తుల్లో ఇచ్చారండి.
ఇకపోతే యేసుని ఏం చేయాలని పిలాతు అడిగేటప్పటికి మాకు బందిపోటు దొంగ బరబ్బా కావాలన్నారండి. పూలందేవిని ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించిందండి ఈ పార్టీ. ఈ దేశాన్ని నేల ఒకనాడు పార్టీ పూలందేవి, బందిపోటు దొంగల రాణి పూలందేవి, డాకు, ఒక నరహంతకురాలు, దాన్ని ఎంపీగా గెలిపించారండి. ఢిల్లీలో పార్లమెంట్లోకి వచ్చిందండి. అర్హత ఉందా? అదే పార్లమెంట్ దాని ఇంటి ముందే పిస్తోలతో పటపట కాల్చి రక్తం మడుగులో పడేసిపోయారండి శత్రువులు. ఏం మాట్లాడుతానో అర్థమవుతుందా? నేరస్తులా? వీళ్ళంతా నేరస్తులు కదా. ఈ నేరస్తులతో మాట్లాడతాడా దేవుడు? బైబిల్లో ఏముంది? వంకర మాటలండి. ఇకపోతే ఇంకోటి చెప్తానండి, ఏమండి, తన పట్టణం గురించి ఒకసారి ప్రార్థన చేస్తున్నాడటండి. ఒక దేవదూత వచ్చి దినకర్ణకి సమాధానాలు చెప్పిందట. బైబిల్ లేదా? అసలు బైబిల్ ఎందుకుంది? నీతో డైరెక్ట్గా దేవదూతలు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే దేవుడు ఏమైనా చెప్పడం మర్చిపోయాడా? వ్రాయబడిన బైబిల్ ఏ ఒక్కడిదోనా? తనను నమ్మిన క్రైస్తవులైన వారందరిది బైబిల్. నువ్వేం చేయాలన్నది అందులో ఉంది. మళ్ళా నీ దగ్గరికి దేవదూత ఏంటి? మళ్ళా ఏనా? మరి దేవదూత ఎందుకు? తన పట్టణం గురించి. ఏ పట్టణం? కోయంబత్తూరు. ఆ పట్టణం గురించి ఏం చేస్తున్నట్టు? ప్రార్థన చేస్తున్నట్టు. ఏమని? ఆ పట్టణం దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి కానీ ఇంట్లో కూర్చొని ప్రార్థన ఏంటరా? ఎవడరా చెప్పాడు? ఏమండి? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త ఈ సువార్త కాకుండా మరి ఒక సువార్త మేమే మార్చి చెప్పిన పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను, పరలోకం నుండి దేవదూత వచ్చి దినకరణ పక్కన కూర్చొని చెప్పినట్టు కాకుండా మీకు ప్రకటించిన ఎడల, ఒకవేళ మీకు ఆ దేవదూత వచ్చి చెప్పిందని మీరంటే అతడు శాపగ్రస్తుడు. దేవదూత వచ్చిందా చెప్పడానికి మీకు? బైబిల్లో లేదా? బైబిల్ ఏం రాసింది? అసలు దేవదూతలు రారు, చెప్పరు. వ్రాయబడిందిగా, ఉందగా పుస్తకంలో. నీకు బైబిల్లో ఏది లేదని దేవదూతని దగ్గరికి వచ్చింది. దేవుడు కానీ నీ గురించి కానీ ప్రత్యేక దేవదూతను పంపితే బైబిల్ నాకు వద్దండి. నాకు కొడుకు దేవదూత కావాలి ఇప్పుడు. ఏమండి? దినకరన్ ఈజ్ నాట్ ఛాలెంజర్. తొడ కొట్టి సవాల్ చేయటంలో మగతనం లేనివాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? క్రైస్తవ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో తొడ కొట్టి మీసం మెలిసి చెప్పేవాడు ఎవడున్నాడు? బైబిల్ చెప్పలేదు. రాదడికి ఎవరికైనా. నా పిల్లలు చూసారా, గోళ్ల మీద ఇలా వేళ్ల మీద పెళ్ళగించేస్తున్నారు ఒక్కొక్క అబద్ధాన్ని. బైబిల్ ఇచ్చాడు అందరికీ బైబిల్ ఇచ్చాడు. బైబిల్లో ఏమనుంది? దేవదూతలు రారు, చెప్పరు. మరి నీకు దేవదూతలు రావడం ఏంటి? ఆ వచ్చిన కాలంలో వచ్చారు దేవదూతలు. పౌలుకి కనబడ్డారు మార్గ మధ్యలో దేవదూతలు. అబ్రహాం కనబడ్డారు దేవదూతలు. సుధుమ గుర్రం తగలెట్టడానికి వచ్చారు దేవదూతలు. ఇప్పుడు దేవదూతలు వస్తారని అనుకుంటున్నావా? ఇది ఆ కాలం కాదే. బైబిల్ లేదప్పుడు. బైబిల్ పరిపూర్ణం కాలేదు. యేసుప్రభు నాకు కనబడి మార్గంలో చెప్పాడు. ఆ స్వరం విన్నాడు అంతే. ఆ స్వరం ఎవరు? యేసుప్రభువా? ఏనైనా యేసుప్రభు స్వరం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని కొనువారై ఉండి దొంగ అపోస్తలు మోసగాండ్రును. చాలా మంది ఓఫిర్గాడు ఉన్నాడు అపోస్తలుడు అడ్డును. వాడే ఎర్రపీరు. వాడు అపోస్తలుడు. ఎవడా చెప్పాడు నీకు అపోస్తలుడు అని? అపోస్తలుడు అంటే ఎవరో తెలుసా నీకు? అర్థమవుతుందా నీకేమైనా? నీకు చాలా పెద్ద పాఠాలు ఇవన్నీ. 25 ఏళ్ళు చదివాను రా. 25 ఏళ్ళు చదివాను ఈ డిక్షనరీ రాయడానికి. నువ్వెంతకాలం చదివారా? బైబిల్ అసలు ముట్టుకోవు. తల కిందటి పడుకున్న దరిద్రుడివి. చదవాలి బైబిల్. ఏమనుకుంటున్నా? హైటెక్ నాలెడ్జ్ అనుకుంటున్నావా? మామూలు ఇంజనీరింగ్ అనుకున్నావా? 60 ఏళ్ళు నీ బతుకు అంత పెట్టడం, అన్నం పెట్టడం, నీ ఆకలి తీర్చడం చదువుకున్న చెత్త డిగ్రీలు అనుకున్నావా అవి? చూద్దాం నాయన, చూద్దాం. దొంగ అపోస్తలులను
మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. మోసగాండ్రు అయిన పని వాళ్ళు మోసం చేస్తున్నారు మిమ్మల్ని. యేసుప్రభు వచ్చాడు, నా పక్కన కూర్చున్నాడు. వెర్రిపీరిగాడు భార్య ఏదో మొన్న చెప్పాను చూసారా, పప్పులు ఉప్పేటి మర్చిపోయిందట. ఏంటి ఇదినే, నేను దొడ్లోకి వెళ్ళాను కానీ దొడ్డుకు రావట్లేదు అనుకుందాం కాసేపు. నేను దొడ్లోకి వెళ్ళాను, దొడ్డుకు రాలేదు. ఏడు ప్రభా దొడ్డుకు రావట్లేదు, నువ్వు చెప్పు. కిందకి పడిపోతుంది బడబడబడమని. దరిద్రులారా, ఎంత చీపు చేసేసారు రా దేవుడిని. నీకేటి వాచ్యమానా, నీకు కుక్క వంటగదిలో వీడికి సలహాలు ఇచ్చిన పక్కన చేసి ప్రభా మొదటి కొరస రాకపోతే రెండో కొరస పడతావా, మా పాటలో మా శబ్దం మారిందంటే దేవుడు వచ్చాడట. ఎలాంటి వారు కావా దేవునికే అని నేను అంటాను. ఇప్పుడు ఆ గట్టిగా పాడానంటే వచ్చాడా ప్రభు. ఒక వెధవా, నువ్వు వేసిన వేషాలేంటరా, గొంతులు మార్చేది దొంగవు నువ్వే అంటే మేము నమ్మటానికి సౌండ్ పెంచుతావా, మేము నమ్మకముందు అంటావా. ఎప్పుడు వచ్చాడు, శబ్దం మారుతుందట. ఓ వచ్చాడు యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు వచ్చాడు, అందరూ సైలెంట్. ఎంత మోసవండి విడిది. ఎంత కోపం వచ్చేస్తుందండి. AK-47 ఉంటే గుళ్ళన్నీ దూరిపోయేవండి. క్రైస్తవ్యాన్ని పాడు చేసి చచ్చాడండి బాబు. చచ్చిపోడు వాడు కొడుకు బయలుదేరాడు. ఇప్పుడు పాలు దినకరణ 5,000 కోట్లు బ్యాంకులో ఉన్నాయి. ఇంకా ఆడుకుంటున్నాడు. ఇంకా డబ్బు కావాలంటే చూడండి, వాడు ఆడు ప్రోగ్రామ్ ఏనండి, ఇంకా డబ్బులు కావాలి. ఏమండి పనికి మాలిన ఈ గవర్నమెంట్ ఉంది కదండి, మీడియా వాళ్ళు అదే బాధపడుతున్నారండి. మీడియా వాళ్ళు కూడా మేము ఇంతమందిని పట్టప్ప చెప్తున్నాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం లేదు, ప్రజలు కూడా మారటం లేదు. నన్ను ABN అంటున్నాడండి, ఇంతమంది దొంగ బాబాలను అప్పచెప్తున్నాం క్రైస్తవులో కానీ హిందువులో కానీ లేదంటే ఇస్లాంలో కానీ వాడు ఏవో యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవడి మీద కోపం ఉంటాడు, మీద తీసుకుంటావా? జగన్ గారి పార్టీలోంచి విడిపోకపోతే ఎన్ని లక్షలు కొట్టేసినా సైలెంట్గా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు ఆలోచించండి, మీరు చదువుకున్నారు కదా. జగన్ను కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చేసాడు కనుక వేటాడి జైల్లో పడేశారు. ఏమండి వాళ్ళు తప్పు చేశారట లేదు, తేడా వచ్చిందని నిన్ను వదిలేశారు, నువ్వు కక్ష మీద చేస్తాను ఇదంతా. మరి మిగిలిన ఓళ్ళ మీద అదే కేసులు వచ్చాయి. అందులో అమాయకుడు పాపం ఎవరినైనా మోపుదేవి ఆ పాప ఎమ్మెల్యేని లోన పడేశారు. కుర్రోడు కదండి పాపం. ఇక మిగతా వాళ్ళు ముదురుపోని కప్పల్లాగా ఉన్నారు చూడండి మిగిలిన 5గురును. నిజంగా చెప్తున్నానండి, మిగతా 5గురు పేర్లు నేను చెప్పను, మీకు తెలుసు. ఈ 5గురు ముదురుపోని కప్పలు, పెద్ద పెద్ద బాండ్రు కప్పలంట నూతుల్లోనూ అలాగున్నారండి వీళ్ళు. వీళ్ళ మాత్రం చట్టం ఏమి చేయలేకపోతుంది. ఇక్కడ అది న్యాయం అండి? ఇది ఒక చట్టం అండి? మోసగాళ్ళండి, మోసగాళ్ళు వీళ్ళంతా. క్రైస్తవుల్లోనే మోసగాళ్ళు ఉంటాయి, గాల్లో మోసగాళ్ళు ఉండరా? చచ్చిపోయిన బాబాలు అందరి దగ్గర కోట్ల రూపాయలేనండి, కోటాను కోట్లు. ఏమండి దైవదాసుని, నేను సన్యాసిని, బాబా అంటే సన్యాసిని నేను. కాషాయ వస్త్రాలు వాడికి బంగారు కిరీటం అవసరమా చెప్పండి? అంటే కాషాయ వస్త్రాలు కానీ బంగారుగా, బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఎర్రటి గొడ్డ. ఏమండి చెడ్డి కూడా వీడు లోపల, ఆడికి ఎర్రటి గొడ్డ చుట్టుకుంటాడు. వెంట్రుకలు పీల్చుకుంటావు, మీసాలు నున్నగా గీసుకుంటావు, తలకు రంగు వేసేస్తావు. బాబాలకు రంగు అండి, తలపంట తలకి అనుకుంటావు నువ్వు, కానీ ఆడు 24 రంగు వేయించుకుంటూనే ఉంటాడు. ఏమండి జనం ఎప్పుడండి బాగుపడతారు? క్రైస్తవుల్లో కానీ హిందువుల్లో కానీ ఇస్లాంలో కానీ ఎప్పుడండి వీళ్ళు బాగుపడతారు? బాగుపడరండి వీళ్ళు. వాడే కావాలి వీళ్ళు కుటుంబాన్ని నాశనం చేయడానికి. ఏమన్నాడండి? మోసగాండ్రైన పనివారును. 1 కొరింథీ 11:13 ఆయన 2 కొరింథీ 11:13 ఇప్పుడు చదివాడు కదా. 2 కొరింథీ 11:13 అట్టివారు క్రీస్తు యేసు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని దొంగ అపోస్తలులు మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఆశ్చర్యము కాదు, ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం దేవదూత అనుకుంటున్నాడు దినకరణ. ఆ వచ్చిన దూత దేవదూత అనుకుంటుంది కదా, దెయ్యం దూత అది. ఈడెప్పుడు నల్లగొన్నాడు, పౌలు పొట్టుకున్నాడు, ఆరిపోయాడు, బక్షెక్కిపోయాడు. మోషే గారు నమ్మకంగా ఉన్నాడు, ఏలే కోపం ఎక్కువ. ఇది మాకు చెప్పాలండి కథలో. వాళ్ళు ఎలాగున్నారో మాకెందుకు, వాళ్ళు ఎలాగున్నారో మాకు అవసరం లేదు పౌలు అంటున్నాడు.
పౌలు అంటున్నాడండి, యేసుప్రభు ఎలాగుంటాడో మాకు అవసరమా? ఏమండి, యేసుప్రభు ఎలాగుంటాడు? శరీరాన్ని బట్టి ఆయన ఎలాగుంటాడో నాకు అవసరం లేదు. చెప్పండి చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడాలి, జాగ్రత్తగా చూడాలి. పొట్టోడు, సన్నంగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము అని ఎవరు పౌలు గారు అంటుంటే ఆయనే పొట్టుకున్నాడు, నీడు అంటున్నాడు. సన్నగా ఉన్నాడు, తిండి లేక ఎండిపోయి పౌలు. విన్నారు కదండి, లాస్ట్ ఎపిసోడ్లో విన్నారు కదా. పరలోకంలో కూడా ఎండిపోయి ఉన్నాడా? పరలోకంలో కూడా పొట్టుకున్నాడా? అంటే ఆత్మాకారాలు పొట్టిగా పొడవగా పళ్ళుండి కళ్ళుండి బట్టలు వేసుకొని ఉన్నాయా? అయితే మళ్ళా మారంభం అయిపోద్దండి అక్కడంతానా. పౌలు గారుగా కనబడితే ఏమండి, మరి ఇంకా అక్కడ ఎవరెవరు ఆడవాళ్ళు ఉన్నారు? మరి చెప్పండి, మీరు అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా లేదా? మరి ఇలా తాలూకా ఆడవాళ్ళందరూ ఏమైపోయింది? ఆడవాళ్ళందరూ ఏమైపోతారు? రూత్ గారు అక్కడే ఉన్నారు, ఎస్తేర్ గారు అక్కడే ఉన్నారు. ఏడు బూతుగాడు వచ్చేస్తారు. ఇప్పుడు బూతుగాడు రాడా? ఎక్కడుండే బూతులు చేసి చంపేస్తున్నారు ఈ ప్రపంచాన్ని. అక్కడ కూడా బూతో మళ్ళా ఈడు ఊరుకుంటాడు. ఇటు పౌలు గారు ఎవరినైనా ప్రేమిస్తాడు. మరి అక్కడ నేను భూమి మీద ఎలాగా పెళ్లి చేసుకోలేదు. ఎక్కడైనా కనీసం ఆ రాణిగా అహశ్వరస్ పక్కన నుండి ఎస్తేర్తో మరి నేను ప్రేమించాను ఇప్పుడు పరలోకంలో, లవ్ మ్యారేజ్ మా ఇద్దరి దగ్గర అంటాడు. ఏమండి మాట అనడానికి సిగ్గు లజ్జ ఉండాలండి ఎవరికైనా. పరలోకంలో కూడా కనబడుతున్నారు సన్నంగా పొట్టిగా ఉన్నారని. భూమి మీద ఉన్నప్పుడు పౌలు ఏం రాశాడో చూడండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా, మేము ఇంతవరకు శరీరంలో ఉన్నాం కనుక, భూమి మీద ఉన్నాం కనుక క్రీస్తును శరీర రీతిగా ఇప్పుడు ఎరిగి ఉన్నాం మేము. ఇక మీదట ఆయనను అలాగున ఎరుగం మేము. ఆయన శరీరంలో ఎలాగున్నాడో మాకు అనవసరం. భూమి మీద అది. పరలోకంలో శరీరం ఏది? రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవంటుంటే, నువ్వు ధరించుకుని శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతుంటే, ఆత్మలు కనబడకుండా పోయి శరీరాలు మన దగ్గర మట్టిలో కలిసిపోతుంటే అక్కడికి వచ్చాడేటి? సన్నగా ఉన్నాడా? పొట్టుకున్నాడా? కోపంగా ఉన్నాడా? ఏమండి, దేవదూతలండి. ఏమంటే గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త, మేము మీకు ప్రకటించిన బైబిల్లో ఉన్న ఇది కాకుండా మరి ఒక సువార్త మేమైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూత దేవదూత దినకరణ గడు పక్కన కూర్చొని చెప్పిన అతడు శాపగ్రస్తుడగును. నీకు వచ్చి చెప్పింది దేవదూత. ఏం చెప్పిందట? సమాధానాలు చెప్పింది, ప్రశ్నలు సమాధానాలు. ఇంకే మనం ఏదైనా గట్టి ప్రసంగం వేసాం అనుకోండి, దేవదూత చెప్తుంది, మీ నోరు ఏంటి అంతే. లైట్స్ ఆఫ్ నానా. ఏంజల్ ఆన్సర్స్ దినకరస్ క్వశ్చన్స్. అందరూ నన్ను క్వశ్చన్ చేస్తారు బైబిల్ గురించి సంగతులు చెప్పమని. ఏంజల్ ఆన్సర్స్ దినకరస్ క్వశ్చన్స్ అంటే డిస్కషన్ అనమాట. అంటే వీడికి ఏం తెలీదు, ఎర్రబాగులో వీడు దద్దమ్మ దేవదూతలను ప్రశ్నలు అడుగుతున్నట్టు. చూద్దామండి పాపం, చూడండి వేషగాడిని. Once I was praying for my own city. I was fasting and praying for so many days, and I was praying for 10 things. And suddenly an angel of God came. And the presence of God came, and it filled the room, and he said, Dinakaran, God has sent me to bring answers to all your 10 questions. Will you take it down? I said, please. I don't have a paper. I don't have a pen. Because he said, I am in a hurry to go back. I am in a hurry to go back. That's a real sign that he is an angel of God. I am in a hurry to go back. I really begged him, please, I will take a piece of paper and pencil. He said, all right, quick. And he would 1, 2, 3, 4, like that this is the answer to this answer to this answer. I said, God bless you. And there he is out. Okay, Nana? Translation.
ఒకరోజు ఇతను తన సొంత పట్టణం కొరకు ప్రార్థన చేస్తుంటే అందులో 10 సమస్యలు ప్రార్థనలో పెట్టాడట. పెట్టినప్పుడు సడన్ గా ఒక దేవదూత, అప్పటికే ఆయన చాలా రోజులకు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అప్పుడు సడన్ గా ఒక దేవదూత వచ్చి, దినకరన్, దేవుడు నన్ను పంపించి నీ 10 ప్రశ్నలకు జవాబులు చెప్పమని చెప్పాడు, త్వరగా నువ్వు ఇవి రాసుకో అనేసరికి నా దగ్గర పెన్ను పుస్తకం లేదు కదా అంటే, త్వరగా తెచ్చుకో, నాకు టైం లేదు, త్వరగా వెళ్ళిపోవాలని అంటే దేవదూత. సరే అయితే త్వరగా నువ్వు తీసుకొని రమ్మన్నప్పుడు వెళ్ళి పెన్ను పేపర్ తెచ్చుకున్నప్పుడు ఇమీడియట్ గా దేవదూత సమాధానాలు చెబితే అవన్నీ రాసేసుకున్నాడట. ఇదండి. ఏనైనా చివరికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19. ఈ గ్రంథమందున్న వ్రాయబడిన ప్రవచన వాక్యములను విను ప్రతివానికి దినకరణ కూడా విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వాడికి కలుగు చేస్తాడు. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములను ఏదైనా తీసేసి దేవుడు ఈ గ్రంథమును వ్రాయబడిన జీవవృక్షములో పరిశుద్ధ పట్టణములో వానికి పాలు లేకుండా వాడికి చేస్తాడు. అంటే ఇందులో కలపొద్దు తీయొద్దని హెచ్చరికతో బైబిల్ పూర్తయిపోయింది. 66వ పుస్తకం క్లోజ్. ప్రకటన గ్రంథం 66వ పుస్తకం అండి. చివరి పుస్తకం 22, చివరి అధ్యాయం 22 అండి. చివరి వచనాలండి అవి. ఇక అక్కడి నుంచి 100 వచనాలే స్టార్ట్ అయిపోతాయండి. క్లోజ్ అయిపోతుంది బైబిల్. ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు అవసరమైనవన్నీ అందులోనే ఉన్నాయి, వెతుకు, చదువు అని అర్థం. అర్థమైందా మీకు? మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పాఠాల్లో లేని సమాధానాలు వాళ్ళ ప్రశ్నలకు రాస్తే ఏం చేస్తారు? ఫెయిల్ చేసి పడేస్తారు, 0 పెడతారు నీకు. దేవుని పిల్లలకు దేవుడిచ్చిన మహావిజ్ఞాన గ్రంథం బైబిల్. 66 పుస్తకాలు. చివరి పుస్తకం 22. చివరి వచనాలు అటెన్షన్, హెచ్చరికలు. కలపొద్దు, తీయొద్దు అంటే నీ పట్టణం గురించి నువ్వు ప్రశ్నలు ఉంటే బైబిల్ని అడగరా సన్నాసి. అమెరికా గురించి నీకు డౌట్ ఉంటే బైబిల్ని అడుగు. నేను రాశాను చూసారా, బాగ్దాద్ బ్రతుకు పుస్తకం. బాగ్దాద్ నేను ఎప్పుడు వెళ్ళలేదు ప్రభా, నేను ఇరాక్లో అడుగు పెట్టలేదు, నాకు వీసా రాలేదు, కనుక ఇరాక్ మీద పరీక్షలు ఉన్నాయి 10. అడగమంటారా? అడిగి బాగ్దాద్ బ్రతుకు పుస్తకం రాశాను అనుకున్నారా? తండ్రి దేవా, కళ్ళు మలచు ఇలాగంటుంటాడు. ఏమండి, తొలి మానవుని ఆవిర్భావం ఎక్కడని రాశాను? ఆది మానవుని జన్మస్థలం ఆఫ్రికా అని లోకం అంటుంది. ఆఫ్రికా అని ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు. కనుక తండ్రి నాకు ఆ సంగతిని నువ్వు బయలుపరచు. అనేక దినాలు నేను దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, తండ్రి ఆది మానవుని జన్మస్థలం ఆఫ్రికా అంటున్నారు వాళ్ళు. కానీ నేను ఆసియా అనుకున్నాను, ఆదాం పుట్టింది. కనుక నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నీ దేవదూతను పంపించి నాకు వెంటనే చెప్పు. దేవదూత వచ్చింది. నా దగ్గర పెన్ను లేదు, కాగితం లేదు, నువ్వేం చెప్పినా మర్చిపోతాను నేను. నువ్వు దైవ సేవకుడు కదా, మర్చిపోతావా? నా దగ్గర పెన్ను లేదు కనుక నువ్వే రాసిచ్చి. ఇప్పుడు ఆ కొడుకు వచ్చాడు కదా, వీడు పెన్ను తేడు, పుస్తకం తేడు. దేవుడు యేసుప్రభు దేవదూత వచ్చేస్తుంది. ఏమిస్తుందట? అదే బుక్ తెచ్చుకోవాలి, పర్సనల్ అసిస్టెంట్ లాగా. పిఎట్టుది పాలు దినకరని అది రాస్తుంది పాయింట్లో అయిపోయి. నేను వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతానా, చెప్పేస్తాను నీకు. ఇవన్నీ తెలిసే రాశానా? బాగ్దాద్ బ్రతుకేమైపోద్దో రాశాను, అమెరికా ఏమైపోద్దో రాశాను, ఇస్రాయేల్ బ్రతుకు చరిత్ర రాశాను. ప్రపంచంలోని ఏ చరిత్ర అయినా బైబిల్ నుండి చూసి రాస్తున్నాను. అది గొప్ప సంగతి. ఏమండి, ప్రపంచ భవిష్యత్తు చెప్పే బైబిల్ నేను మాట్లాడానండి. కోయంబత్తూరు పట్టణం గురించి ప్రశ్నల. ఎక్కడో పక్కన దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రం, అది తమిళనాడు. అందులో ఒక చెన్నై క్యాపిటల్ సిటీ, అక్కడ ఉన్న పక్క అందులో ఉన్న ఒక ఊరు కోయంబత్తూరు. ఆ గొట్టం ఊరు గురించి నువ్వే పెద్ద దొంగ ఊరిలో ఉన్నావు.
5,000 కోట్ల అధిపతివి, పెద్ద దొంగ క్రైస్తవుల్లో. అందులో నువ్వు ఒకడు గవర్నమెంట్లో నువ్వు ఒక మెంబర్వి, నీ దగ్గర ఉన్న డబ్బు నీకు డౌట్లా? అది దేవుడు తీర్చాలా? అది దేవదూతలు పంపాలా? వాట్ ఏ న్యూసెన్స్ అండి ఇదంతా. జనం నమ్ముతారండి ఇలాంటివే, జనం నమ్ముతారు ఇలాంటివే. క్రైస్తవులు చాలామంది, వాడు ఏం కట్టాడు తెలుసా, ఇంజనీరింగ్ కళాశాల కట్టమని చెప్పాడట. కొడుకు గురించి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నా కొడుకుని ఏం చేయాలి, మీ ఆవిడని ప్రార్థన చేయమని అన్నాడట. యేసు పిలుచున్నాడని అది ఉంటుంది నా దగ్గర ఉందండి ఆ మ్యాగ్జైన్ వాళ్ళది. ప్రార్థన చేశాడట, నా కొడుకునిచ్చావు తండ్రి వందనాలు, వాడిని ఏం చేయాలి, ఏం చదివించమంటావు? అయితే నీ భార్య ప్రార్థన చేయాలన్నాడట. వీడికి చెప్పడా? ఆడలతో మాట్లాడడం ఇష్టమేట ఆయనకి. కన్నోడు నువ్వు కదా, సరేలే మీ ఆవిడదరే, మా ఆవిడతో చెప్పేస్తాను. కానీ అలా ఆవిడ అడిగిందట, తండ్రి మరి నా కొడుకునిచ్చావు, ఏం చదివించమంటావు? లోకజ్ఞానాన్ని వెరితనంగా చేశాను దేవుడు అంటుంటే బైబిల్లో లోకజ్ఞానం వెరితనంగా చేశాడు ఆయన. వెరితనంలో ఏ వెర్రిని ఎక్కించమంటావు తండ్రి నా కొడుక్కి? అప్పుడు దేవుడు అన్నాడట, బిషప్ గారిని అడగండి అన్నాడట. ఇదేంటి మళ్ళీ ఎలా తిప్పుతున్నారు దేవుడిని? అప్పుడు బిషప్ గారి దగ్గరికి వెళ్ళిందట ఆవిడ, నా కొడుకుని ఏం చదివించమంటావు? MBA. ఏం చదివించమంది? మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. వ్యాపారమా, బిజినెస్? MBA చేయమన్నాడా? అంటే బైబిల్ చదవని మాత్రం చెప్పలేదు, బైబిల్ నేర్పించమని మాత్రం చెప్పలేదు, బైబిల్ కాలేజీ కట్టిద్దామని మాత్రం అనుకోలేదు నువ్వు. దేవుడు చెప్పలేదు ఇవన్నీ. నాకు సంబంధించినవన్నీ ఎందుకు రా, నీకు సంబంధించినవన్నీ నువ్వు కట్టుకో. ఎంత అవమానం అండి ఇది. నెక్స్ట్ క్లిప్ చూద్దామండి. దినకరన్ సేస్ గ్యాబ్రియల్ ఈజ్ ఎ జాలీ గుడ్ ఫెలో. గాబ్రియల్ దేవదూతట, ఎంతో ఎంజాయ్, పబ్బలు క్లబ్బులు, జాలీ. గాబ్రియలు, మిఖాయేలు ఆల్వేస్ సీరియస్. అంటే మిఖాయేల్ అండి, మిఖాయేల్ దేవదూత పాపం ఎప్పుడు సీరియస్గా ఉంటుంది నాలాగా. గాబ్రియల్ మాత్రం వాడిలాగా ఎప్పుడు జాలీ అండ్ గుడ్ ఫెలో. ఏమంటే అసలు దేవదూతలు ఎలాగుంటారు వీడికి ఎలా తెలుసండి బాబు? తన ముందున్నవాడి సంగతే చెప్పాలని ఈ సన్నాసి. 700 కోట్ల ప్రజలలో ఎవడి క్యారెక్టర్ తెలిసి వీడు మాట్లాడుతున్నాడు. వీడికి వరం ఉందనుకుంటారా? మాయగాడండి వీడు, మహామాయగాడు. గాబ్రియల్ అంటే జాలీగా మంచోడు, గుడ్ ఫెలో. వీడు మిఖాయేలు మాత్రం ఆల్వేస్ సీరియస్ అండ్ బ్యాడ్ ఫెలో. మరి బ్యాడ్ ఫెలో అని రాయొచ్చు కదా కిందనే. చూడండి మాటలు విందాం. And the angel Gabriel is a jolly good fellow. Angel Gabriel, very smiling. I have always seen him very happy. All the time he radiates the joy of the Lord. And you see, when he came to Daniel also, he said, Daniel, you are the most beloved of the Lord. God never told him to say that. But he knew the mind of God. You are a fellow who has found favor with God, man. Then why are you putting up this 6 how the clock looks at 6:30 p.m. Both the dunks down. Why you are like this? All the time praying, Lord, save my people, and why your face is like this? You are the most beloved person before God. So he's a jolly good fellow. But Michael has a very stern and gruff face. ఏమండి విన్నారా? ఇటు అలా క్యారెక్టర్ చెప్తున్నాడండి. ప్రజలు నమ్మేశారు కదండి. ఇవన్నీ నమ్మేబెట్టి గుడ్డోళ్ళందరూ వాడికి సంపాదన అంతా పంపుతారండి. దినకరన్ గారు తెలుసా మీకు? దినకరన్ గారికి వీడి సంపాదన అంతా పంపుతారు. ఎవరు మంచోడు, ఎవరు చెడ్డోడు, జాలీగా ఆయన ఉంటాడా? మాకు అసలు ఇది అసలు దేవదూత ఎలాగుంటుందో తెలియదండి నాకండి. ఎందుకంటే దేవదూతల ఫోటో ఎక్కడ బైబిల్లో లేదు, అక్షరాలే ఉన్నాయి.
ఏమండి అతను జాలీగా ఉంటాడు, ఇతను సీరియస్గా ఉంటాడని చెప్పాలంటే వాళ్ళతో ఏం కలిసి ఫ్రెండ్స్ అవ్వాలండి. ఏమండి నీ భార్య సంగతి నువ్వు చెప్పగలవు, నీ పిల్లల సంగతి నువ్వు చెప్పగలవు, నువ్వు కన్నావు కనుక, నువ్వు కట్టుకున్నావు కనుక. దేవదూతలతో ఇదేంటి ఆయన ఎలాగుంటాడు అంటే మొత్తం కోటాను దేవదూతల గురించి వీడికి తెలుసన్నమాట. ఎంత మోసం అండి. ఏమండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా పౌలుకు చెబితే రాశాడండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు వివాహము నిషేధించుచు పెళ్లి చేసుకోకూడదని చెబుతూ సత్య విషయమై దేవుని వాక్యం, సత్యం అంటే దేవుని వాక్యం విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఆహార పదార్థాలను దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందురు. చూసారా ఎప్పుడు చెప్పాడు. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము నుంచి ఎందుకనగా జనులు హితబోధన వాస్తవమైన బోధన సహించరు, దురద చెవులు ఎక్కిపోయింది వాళ్ళకి, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక వాక్యానికి చెవియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చున్నది. కనుక అవన్నీ చూసి నువ్వు నెమ్మదిగా నిద్రపో అని చెప్పలేదు క్రైస్తవుడితో. బైబిల్ బోధించేవాడితే అవన్నీ మీరు విని ఎవడు చెప్పిందని నమ్మేయండి అనలేదు. 2వ వచనం చదవండి. ఏమన్నాడు మనతో? వాక్యాన్ని ప్రకటించి పోయి సుందరరావు ప్రయాసపడు సుందరరావు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు బైబిల్లో ఉన్నది. ఖండించుము. తప్పు చేశాడా దినకరణ కదా వాడు బాబునైనా ఖండించు, వినడా గద్దించు, బుద్ధి చెప్పు, ఇంకా వినడా బుద్ధి చెప్పు. 3వ అధ్యాయం 16-17 అదే పత్రిక. దైవజనుడు సన్నద్ధుడై అదే పత్రిక 3వ అధ్యాయం 16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉపదేశించటానికి ఖండించటానికి తప్పుదిద్దటానికి నీతి యందు శిక్ష చేయుటకు అలాంటి వాడికి శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఏటండి ఇవన్నీ బైబిల్లో ఎలాగున్నాయి? వాడేటండి అలా ప్రవర్తిస్తున్నాడు? ఏమంటే ప్రపంచంలో ఎవడైనా ఇంతవరకు ఈ చరిత్రలో పిడి సుందర్రావు తప్ప, అలా చెప్తున్నానమాట. అందుకే వన్ అండ్ ఓన్లీ అని ప్రపంచం ఎందుకంటుందంటే ఏమంటే ఇంతవరకు ఈ మాటలు మాకు ఎవరు చెప్పలేదంటారండి. ఎక్కడేది మాట్లాడినా 66 పుస్తకాలలో నువ్వు తిరిగి దేవుణ్ణి అడగవలసింది ఏమీ లేదు. ఒకవేళ అడగవలసినవంటూ ఉన్నాయంటే దేవుడు తప్పు చేశాడు, నీ అవసరాలు గుర్తించకుండా రాశాడా బైబిల్ని? చెప్పండి. వాటి కలపతోడు తీయొద్దంటే అర్థం ఏంటి? కలపడం చేసినా తీసివేయడం చేసినా తొక్క తీసేస్తానని చెప్పడానికి అది రాశాడు. అక్కడ హెచ్చరిక. కరెంటు స్తంభం మీద ఇందాక పాప చెప్పింది హెచ్చరిక. ఒక కాలిపోయిన పుర్రీరి నెముకలు ఉంటాయి క్రాస్ అడ్డంగా ఇంటూలాగా అక్కడ ఉంటుంది. ఎందుకంటే పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అది హై వోల్టేజ్. అది అక్కడికి వెళ్ళావంటే నువ్వు కూడా అలాగే బొమ్మ అయిపోతావని. బైబిల్లో డేంజర్ హెచ్చరిక అదే. ఒకటి కలపతోడు తీయొద్దని ఎందుకు రాశాడు? దరిద్రుడా, బైబిల్ చదవకుండా ఈ దొంగ బోధకులు ఈరోజు దినకరణ లాంటి వాడిని నమ్మి, ఆ బెన్ హిన్గంట్ లాంటి వాడిని నమ్మి, ఓఫీర్ లాంటి వెర్రివాడిని నమ్మి, ఎవడిష్టం వచ్చినట్టు కూడా బైబిల్లో ఏమి రాశాడు అన్నది ఎప్పుడు చూడకుండా, ఎవడు నోటుకొచ్చినట్టు నాకు దేవుడు వచ్చాడు, దేవుడు చెప్పాడు, నీకెందుకు బైబిల్ పడాయి, ఎక్కడ నీకెందుకు బైబిల్ పడాయి? ఎంత గుండె ధైర్యం అండి వీళ్ళకి నిజంగా. ఎంత తప్పు చేస్తున్నారు. దురద చెవులని జనం కూడా ఎలాడంటే దురద చెవులండి. దురద చెవు. పాస్టర్ చెప్తే నమ్ముతారండి సంఘాల్లో ఉన్నవాళ్ళు. బైబిల్ వల్ల పట్టుకెళ్తారు. ఎందుకు? వేషధారణ అది. అటు చెప్తున్నది బైబిల్లో లేదే. దేవుని పిల్లలారా,
ఈ ఎపిసోడ్ అందరితో ముగిస్తానని. వచ్చే వారం కూడా మళ్ళీ అయ్యగారి గురించి ఎపిసోడ్ ఉంటుంది, ఎందుకంటే అయ్యగారిది తరగని చరిత్ర. ఇలాంటి వాళ్ళు ఎందరో దొంగలు ప్రపంచంలో ఉన్నారు. బ్రహ్మం అనేవాడు గత కాలంలో ఉండి ప్రపంచాన్ని మోసం చేశాడు. ఆలస్యం మోసం చేసింది మరి అని దేవతగా చేసి, ప్రొటెస్టెంట్లు మోసం చేశారు బైబిల్లో ఉన్న చేయకుండా. ఎందరో దొంగ భక్తులు ఇండివిజువల్గా వచ్చారు. వీళ్ళు ఏ కోవకి తెగకి చెందిన వాళ్ళు, కేవలం ధన సంపాదనే ధ్యేయంగా. ఒక దైవ సేవకునికి బైబిల్లో వాని కలిమి విస్తరించడం వాడి జీవానికి మూలం కాదన్న బైబిల్ వాక్యాన్ని చదువుతూ 5,000 కోట్లకు అధిపతి అయ్యాడు దినకరణ. ఎందుకు అయ్యాడు? ఎలాగయ్యాడు? ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది? అవసరమా నీకు? జాగ్రత్త, ఇలాంటి వారి గురించి జాగ్రత్త. పరలోకం ఉంది, నీ బ్రతుకు కాలం అయిపోయింది. వాడు 5,000 కోట్లు సంపాదించాడు, అనుభవించడానికి ఉన్నాడా? తలకు రంగు వేసుకున్నా, మీసాలకు రంగు వేసినా, ఏమండి కిడ్నీలు మార్పు చెందిన, గుండెకు బైపాస్ జరిగిన దినకరణకండి వీడు వెళ్ళి లోకంలో స్వస్థతలు చేస్తాడు అందరికీ. వాడికే లేదు స్వస్థత. మీరు చదివారైపోయిన వారం డాక్టర్లు ఆపరేషన్ చేశారట, నర్సులు సర్వీసులు చేశారట, అన్నీ బాగుపోయిన దాని మీద అయ్యవారు చేయి వేసినట్టు, అమర్చిన దాని మీద అయ్యవారు చేసినట్టు. ఆఖరణ యేసుప్రభు పాపం అంతవరకు పడుకొని తెలివి రాలేదు కదా, మన డాడీ లేపాడు. ప్రభువా నాన్న యేసు దినకరణ్ గారు హాస్పిటల్లో ఉన్నారు, 2 కోరస్ పాడేస్తున్నాడు ఇప్పుడు అర్జెంటుగా, నువ్వు 2 అంటిపళ్ళు 2 యాపిల్ పళ్ళు ఒక స్వీట్ ప్యాక్ తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఉన్నాడు. వాడికి లేకపోతే రొట్టె పాలు ఇచ్చేసి పరామర్శించడానికంటే అక్కడి నుంచి బెడ్ మీద పక్కన కూర్చున్నాడు. హాయ్ మై ఫ్రెండ్, లేకపోతే కోరస్ పాడు. వాడికి ఎంత నటనండి, ఎంత నటనండి అది. వద్దండి, విశ్వాస భ్రష్టులు కాకండి. బైబిల్ బాగా నేర్చుకోండి, బైబిల్ బాగా నేర్చుకోండి. ఎంబీటీహెచ్ పూర్తయిన తర్వాత 1 ఇయర్ రెసిడెన్షియల్ నిర్మాణంలో పనిచేయాలి. ముందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఈ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి ఎంబీటీహెచ్ పూర్తయిన తర్వాత 1 ఇయర్ రెసిడెన్షియల్ యూనివర్సిటీలో పని చేయాలి. పిల్లల దగ్గరికి వచ్చి 1 ఇయర్ అతను చూస్తాం ఎలా నడువు ఎలా మాట్లాడుతున్నాడు అంతా. అప్పుడు ఆయనకి ఎంబీటీహెచ్ సర్టిఫికెట్ ఇస్తాం. మీరు అనుకున్నారు ఎంబీటీహెచ్ పరీక్ష రాసిగానే మాకు సర్టిఫికేట్ ఇచ్చేస్తా. ఇవ్వం. 1 ఇయర్ వచ్చి అక్కడ చేయాలి నువ్వు అప్రెంటిస్షిప్. నువ్వు చదివిన విద్యకు ఎంతవరకు కాపీ కొట్టి రాసావా? లేదు నువ్వు చదువుకున్నది నీకు అర్థమైందా? ఈ పాఠాలన్నీ నువ్వు కరెక్ట్గా చెప్పగలుగుతున్నావా అని చూడడానికి 1 ఇయర్ నువ్వు రెసిడెన్షియల్ యూనివర్సిటీలో అప్రెంటిస్ చేయాలా. ఆ తర్వాత మరో 1 ఇయర్ నీ ప్రసంగాలు మేము వినాలి. అప్పుడే నీకు ఎంబీటీహెచ్ సర్టిఫికెట్ ముందు పూర్తి చేసిన దానికి ఇచ్చి, తర్వాత నువ్వు ఒక ప్రసంగికుడివేని మేము ముద్ర వేసి సీలు వేసి ఒక సర్టిఫికేట్ ఇస్తాం. అంతవరకు నువ్వు నోరెప్పకరా నాన్న, బయటకు వెళ్ళి బూతులు వచ్చేస్తాయి. ప్రతి వాడికి ప్రసంగాలు పిచ్చి పెట్టేసింది ఒక్కొక్కడికి. ఈ ప్రసంగాల్లో ఎవడు నోటికొచ్చేటాడు మాట్లాడుతున్నాడు. ఆ రోజే జాగ్రత్త పడితే, చివరిగా ఒక మాట చదువుతాం యూదా పత్రికలో 3వ వచనం. ఆ రోజే మనం భద్రత కలిగి ఉంటే ఈ రోజు ఈ వ్యవస్థ క్రిస్టియానిటీ ఇలా చెడిపోయేది కాదు. ఈ దొంగలు ఇలా ప్రవేశించేవారు కాదు. దొంగ ప్రవక్తలు, దొంగ అపోస్తులు, దొంగ బోధకులు. కానీ సార్ మేము చాలా స్ట్రిక్ట్ చేసామండి. చదువునైన 3వ వచనం యూదా పత్రిక. ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన 66 పుస్తకాల బోధ నిమిత్తము పోరాడాలి. బోధ కొరకు పోరాడండి, బోధ కోసం పోరాడండి. మొదటి శతాబ్దంలో యూదా చేత రాయించాడు దేవుడు. బోధ కోసం పోరాడండి, బోధ కోసం. ఎందుకంటే దొంగలందరూ ప్రవేశించి దొంగ బోధలు చేసి వేషధారణతో నా పిల్లల్ని మోసం చేస్తున్నారు దొంగ మాటలు చెప్పి. అందుకే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లకు సర్టిఫికెట్ ఇవ్వం. వాళ్ళు 1 ఇయర్ అప్రెంటిస్ చేయాలి రెసిడెన్షియల్ నిర్మాణంలో. ఆ 1 ఇయర్ తర్వాత మరో 1 ఇయర్ మంచి ప్రసంగికులను గుర్తింపు తెచ్చుకుంటే అప్పుడు విశ్వవిద్యాలయం మేము గుర్తిస్తే వీడు ప్రసంగికుడు అని మేము వాడికి సర్టిఫికెట్ ఇస్తాం. వాడిని మాత్రమే చేరదీయాలి. మీరు వాడితో మాత్రమే పాఠాలు చెప్పించుకోవాలి. లేదా ఇంతవరకు క్రైస్తవం ఎలా చెడిపోయిందో, 250 కోట్ల మంది క్రైస్తవులు దొంగ బోధలలో మునిగిపోయి నరకానికి పోయారు ఇంతవరకు చాలా మంది. వాళ్ళందరి కొరకు మేము ఆలోచించామండి. ఇక ముందు అలాంటిది జరగకూడదనే కృత నిశ్చయంతో ఈ కార్యక్రమాలన్నీ ఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ
ప్రవేశపెడుతుంది వాళ్ళ ఎడ్యుకేషన్లో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వ్రాయబడిన అనేక సంగతులు, దొంగ బోధలు గురించినటువంటి ఎన్నో మెలకువలను మీ పిల్లలకు బోధిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తూ వింటూ ఉన్నవాళ్ళు ఎందరు పిల్లలైతే ఉన్నారో ఏ ఒక్కడిని నమ్మక బోధ నిమిత్తము మొదటి శతాబ్దంలో పోరాడమంటే ఏ ఒక్కడూ పోరాడక పోబట్టే ఇన్ని శాఖలు, ఇన్ని మత శాఖలు, ఇన్ని సంస్థలు, ఇన్ని సంఘాలు పేరు పేరున పుట్టగొడుగుల్లా లేచిపోయి క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి తండ్రి. మేము పోరాడుతున్నాం తండ్రి, మేము పోరాడుతున్నాం తండ్రి. లోకం ఏమనుకున్నా, లోకాధికారులు ఏమనుకున్నా, దొంగ బోధకులు ఎలాంటి కుట్రలు మా మీద చేసినా మహావేదనతో ఈ మహా కార్యక్రమాన్ని తలపెట్టాం. మీ బోధనే ప్రపంచ ప్రజలకు నేర్పండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము దేవా, ఆమేన్.